హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ కొండాపూర్ అండ్ ఎల్బీ నగర్. ఇంతకుముందు వీడియోలో మెజర్మెంట్ ఎలా తీసుకున్నాం, మధు 34 సైజు మధుబాల ఎలా మెజర్మెంట్ తీసుకోవాలా ఆ ట్రిక్స్ చెప్పాను కదండి. ఇప్పుడు లైవ్గా వచ్చామండి. లైనింగ్ క్లాత్ తీసుకొని ఫస్ట్ లైనింగ్ క్లాత్ మాత్రం 1.5 మీటర్ పడుతుంది లైనింగ్ క్లాత్. ఇది రెండు వేరియేషన్స్ ఇస్తే బాగుంటుందండి. మధు అంటే ముందు పార్ట్ షేప్ వేరే ఉంటుందండి. ఇది ప్లేన్ వేస్తున్నా, ఇది ప్యాటర్న్ వేస్తున్నా, ఎందుకంటే తెలియాలి అని చెప్పని. ఇది సేమ్. ఇది ఏంటంటే మన దీనిలో బ్యాక్ హుక్స్ పెట్టుకోవచ్చు, ఫ్రంట్ హుక్స్ పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మధుబాలలో ఓన్లీ మహానటి కాదు, మహానటి వస్తుంది, కాలర్ వస్తుంది, హై కాలర్, ఐరన్, ప్రతి ఒక్క ప్యాటర్న్ వస్తుంది. నేను నార్మల్ రౌండ్లో చెప్తున్నా, ఎందుకంటే ఫస్ట్ నార్మల్ రౌండే చాలా మంది బ్యాక్ నెక్ ఎక్కువ ఇష్టపడతారు. చాలా మంది బ్యాక్ డీప్ లేదు, మహానటి ఫుల్ ప్యాకప్ ఇష్టపడరు. మహానటిలో కూడా ఫుల్ ప్యాకప్ చెప్పొచ్చు, అలా చెప్పొచ్చు, ఇలా చెప్పొచ్చు. కానీ రెగ్యులర్గా ఏంటంటే ఎక్కువ డీప్ ఏజ్ వాళ్ళే కానీ ఎవరే కానీ ఇది ఎక్కువ డీప్ బ్రేక్ ఇష్టపడతారు మెయిన్. ఆ ఫస్ట్ నార్మల్ బౌల్లో నేను మధుబాల చెప్తున్నా. ఇప్పుడు అది మళ్ళీ బ్యాక్ హుక్స్, ఇది బ్యాక్ హుక్సే బాగుంటుంది. బ్యాక్ హుక్స్ అన్న ప్రతిసారి ఇలా పెట్టాలండి. ఓపెన్ సైడ్ ఇది సైడ్ హాఫ్ ఇంచ్ మనం మళ్ళీ, ఎందుకంటే హుక్స్ పట్టి కాజా పట్టికి ఇది ఆన్ ఫోల్డ్ ఉండాలి. ఇది నేను జస్ట్ నార్మల్ బ్యాక్ రౌండ్ నెక్లో చెప్తున్నానండి. ఇది మెజర్మెంట్ అండి. మొన్న మెజర్మెంట్ తీసుకున్నాం కదా మనము, ఇది మెజర్మెంట్. ఈ మెజర్మెంట్లో ఏంటంటే లెంత్లో +1, ఎందుకంటే మనం ఖర్చులో పోతే +1 తీసుకోవాలి. షోల్డర్ దీనికి మనకి యూజ్ కాదు మనకి, ఎందుకంటే నార్మల్ రౌండ్ నెక్ రౌండ్ కదా. హ్యాండ్ లెంత్ సేమ్ ఉంటుంది, దీనికి +1 చేసుకొని హ్యాండ్ లెంత్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఖర్చుల కోసం అని. దీనికి బై 2 పెట్టుకొని దీనికి 5 పెట్టాలండి. ఇది ఈ రౌండింగ్ మాత్రం +1 పెట్టి 17/2 8.5. ఇది కొలవాలి, ఎందుకంటే కంఫర్ట్ కోసం అండి. మనం ఈ +1 కంఫర్ట్ అసలు రాదు మనకు. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మన ఇష్టమే. వేస్ట్ మనం 4 ఫోల్డ్ వేస్తాం కాబట్టి బై 4 వేసుకోవాలండి. 675/4. ఇది జస్ట్ 34/4. అదే ప్యాకప్ అయితే మనం +2 యాడ్ చేయాలి, ఎందుకంటే ప్యాకప్ కదా, బ్యాక్ డీప్ కాబట్టి మనం +2 యాడ్ చేయట్లేదు మనం. 8.5. దీనికి చెస్ట్ లెంత్ +1 అవసరం లేదు. దీని చెస్ట్ లెంత్ 12.5. వేస్ట్ బై 4 అండి. మనం 4 పొరలు వేసుకుంటాం కదా, బై 4. చెస్ట్ కూడా బై 4 వేసుకోండి, 8.5. చెస్ట్ మనం ప్యాకప్ అవుతున్నాం, +2 ప్యాకప్ కాదు కాబట్టి మనం బై 4 వేసుకొని 8.5. చెస్ట్ సేమ్ 12.5 పెట్టాలి మధుబాలకు మాత్రం. ఇప్పుడు మెయిన్ క్లాత్లోకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు క్లాత్లకు చెప్పురా లెంత్ చెప్పురా. 15. ఇంకొక విషయం అంటే దీని బ్యాక్ హుక్స్ ఫ్రంట్ హుక్స్ వస్తాయండి. నేను బ్యాక్ హుక్స్ పెడుతున్నా. బ్యాక్ హుక్స్ పెట్టిన ప్రతిసారి ఇట్లా ఆన్ ఫోల్డ్ పెట్టి హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఇది మాత్రము లెంత్ ఎంత 14 +1 15. ఓకే, 15 తీసుకుంటున్నా. చూడండి, ఏ డౌట్ వచ్చినా అడగంటారా మీరు. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచే తీసుకోవాలి. ఈ ఫోల్డ్ ఎందుకంటే మనం హుక్స్ పట్టి కాదు పట్టేయాలి కదా మనం. ఇది తీసుకోవాలనుకో ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. అది మాత్రం బ్యాక్ హుక్స్ ప్రతిసారి ఇట్లా వేసుకోవాలి. మన కట్ షోల్డర్ ఎంత 34 ఐడియా ఉంది కదా, 175. ఇది 3. ఇది కస్టమర్ చాయిస్ అండి. ఇది మనం ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టుకోవచ్చు, ఇంకా చిన్న కూడా పెట్టుకోవచ్చు. ఇది 3 అని కాదు. రౌండింగ్ ఎంత 16కి ఎంత 6.5. వీళ్ళకి క్లాస్ అయింది కాబట్టి. ఇప్పుడు చెస్ట్ ఎంత 34, 8.5. విడ్త్ ఎంత 275. దీని మెయిన్ నార్మల్ ఫస్ట్ బ్లౌజ్ కొలుతారు, దాంట్లో మనం మధుబాల షేప్ ఒకటి వస్తుంది. ఇది అందుకే ఫస్ట్ వీళ్ళని చెప్పేస్తున్నారు వీళ్ళు. 27, 6.75. ఓకే, +1. ఇది 6.75, ఇది +1. ఇది మాత్రం హాఫ్ ఇంచు పెట్టుకో, ఎందుకంటే క్రాస్ ఎందుకు అంటే కిందికి రాకుండా ఫినిషింగ్ కోసం ఓన్లీ. ఇది మార్జిన్. ఇది 1.5 ఉంటుంది కంపల్సరీ. కరెక్ట్ వచ్చిందా 1.5? ఖచ్చితంగా 1.5. రౌండింగ్ ఎంత 16 +1 17/2 8.5. ఇది 8.5. ఇక్కడ హాఫ్ ఇంచ్ పోతుంది కుర్తి, ఇది హాఫ్ ఇంచ్ పోతుంది. ఇది ఎంత రావాలి 8.5. 8.5 రావాలి. 8.5 వచ్చిందా. బ్యాక్ నెక్ ఎంత ఉందిరా 10. ఓకే, ఇక్కడ విడితే మాత్రం 175 కదా, ఇక్కడ +1 275. ఇది ఎందుకంటే డీప్ కోసం. లేదు అంత డీప్ వద్దరు తక్కువ కూడా చేసుకోవచ్చు, ఇది మన ఇష్టం. అది లేదు ఇంకా డీప్ ఎక్కువ, డీప్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు, అది డిపెండ్స్. అది కస్టమర్ చాయిస్ ఉంటుంది. అది కూడా ఇది మిడిల్ ఆఫ్. ఇది వేస్ట్ టక్స్ మధ్యలో మిడిల్ 4. ఇది 4 ఇంచెస్. గ్రిల్ ఎందుకంటే ఇప్పుడు ఒక్క సైడ్ ఇష్టంగా ఇటు సైడ్ అవుపించాలంటే మనం కంపల్సరీ గ్రిల్ తీసుకోవాల్సింది కంపల్సరీ. నెక్ కూడా ఇది కట్ చేయాలి. అర్థమవుతుందా మీకు?
యాక్చువల్లీ ఫ్రంట్ పార్ట్ ఇలా గీస్తా అండి, మీకు అర్థం కాదు కానీ ఫ్రంట్ పార్ట్ వేరే చేసి మనకి గీస్తున్నా. ఎందుకంటే ఇది నెక్ పార్ట్ తెలియాలి మనకు, ఇది ఈ పార్ట్ తెలియాలి, ఇది ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం తీసుకోవాలి. ఇది స్ట్రైట్ గానే పెట్టుకోవాలి మేడం. ఇది స్ట్రైట్ని పెట్టుకోవాలి. ఇది కానీ ఇది మనకు హాఫ్ ఇంచ్ అవసరం లేదు, ఎందుకంటే ఇది ఉక్స్ లేదు కదా, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఉక్స్ కదా, ఇది సేమ్ బట్ట వేస్ట్ చేయకుండా చూసుకోవాలి మనం. ఇది సేమ్ కట్ చేయాలి, ఇది ఉండాలి, మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు తెలియాలి, మనకు ఇది నెక్ పార్ట్ అని తెలియాలి మనకు. ఓన్లీ మిడిల్ షేప్ పార్ట్ ఒకటే మారుతుంది, ఏం మారదు ఇలా, ఓన్లీ మిడిల్ షేప్ పార్ట్ ఒకటే మారుతుంది. ఫ్రంట్ నెక్ ఎంత? 7 ప్లస్ 1 275, ఇదే 275. ఎప్పుడు నెక్స్ట్ అసలే కట్ చేయద్దండి, బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ ఎప్పుడు నెక్స్ట్ కట్ చేయద్దు. ఇది నెక్ కడితే ఏమైందంటే సాగే ఛాన్సెస్ బాగుంటాయి, నెక్ అస్సలు కట్ చేయద్దు మనం, దట్టు మేము కూడా అసలే కట్ చేయం నెక్. మందు వల్ల చెస్ట్ లెంత్ అయితే 12.5, దీనికి +1 యాడ్ చేసుకోవద్దు మనం, ఇంకొక వేరే క్లాత్లో మనం +1 యాడ్ చేసుకోవాలి దానికి, ఎందుకంటే ఇది మనము ఇదంతా ఫినిషింగ్ ఇస్తాం కదా, ఆ ఫినిష్ లోపలికి వెళ్తుంది. ఇది 5 ఎవరికైనా, ఇది మార్జిన్ మనకు. ఇది ఈ పార్ట్ వేరే వస్తుంది, ఇది ఎందుకు తక్కువ వచ్చిందంటే మనం ఇది కట్ చేసి ఎట్లా కుర్తి, ఈ కుర్తి ఇదంతా పోతుంది కదా, మన ఏది మనం పైపింగ్ వేస్తాం కదా, పైపింగ్ వేసి ఇదంతా వెళ్ళిపోతుంది కదా, ఈ పార్ట్ మనం ప్లేన్ ఇస్తాం, 2 ఇచ్చినా కదా, ఇది మొత్తం ఇస్తాము, ఇది ఈ పార్ట్ మాత్రం మనం ప్లేన్ ఇస్తాం అన్నమాట. ఇది అసలు నెక్ అసలు కట్ చేద్దాం, నిన్న పొరపాటు చేసిన మా స్టూడెంట్స్ ఇది కట్ చేస్తే ఏమైందంటే మొత్తం సాగే ఛాన్సెస్ చాలా ఉంటాయి, అది సెట్ కూడా కాదు అది, ఓకేనా. ఇది గ్రిల్ గీయాలి, ఎందుకంటే తెలియాలి కదా మనకు. మేడం దీంట్లో టక్స్ కానీ ప్రిన్స్ కట్ మోడల్. ఓకే, మంచి క్వశ్చన్. టక్స్ పెట్టుకోవచ్చు అండి, ఇది లేదు ఇలా ప్రిన్స్ కూడా పెట్టుకోవచ్చు, ఇట్లా ఈ మొత్తానికి వేరే షేప్. దానికి మెజర్మెంట్స్ ఏమంటారు? మెజర్మెంట్ సేమ్ దీంతో ఇప్పుడు నార్మల్ ప్రిన్స్ చేసుకుంటా 2.5 ఇలా కింద నుంచి తీసుకోవాలి, ఇట్లా ఓకే, ఇట్లా ఇది 5 అట్లా సేమ్ వచ్చింది చూసినా. ఇది మరి ఇది వెళ్ళిపోతుంది మనకి, ఇక్కడ 2 తీసేసుకొని ఇట్లా పెట్టేసుకుంటే ఇది మనం వాడుకోవాలి అంతే, తెప్పించి ఇక్కడ వరకే మనం వాడుకోవాలి మనం. ఇది సెంటర్ పాయింట్, ఇది కప్స్ కూడా బాగుంటాయండి ఇందులో. ఇప్పుడు మనం ఇది ఏం చేయాలి, ఇది ఆన్ ఫోల్డ్ కదా, ఇది ఆన్ ఫోల్డ్ కదా, ఇది ఇక్కడ తీసుకోవాలి మనం, ఇది స్ట్రైట్ తీసుకోవాలి, అన్ని స్ట్రైటే. ఇది గ్రిల్ గీయాలి మనం, ఇప్పుడు ఇది గ్రిల్ గీయాలి. అది ఇక్కడ వరకు, ఈ షేప్ ఒకటే కదా మనకు కావాల్సిందే. చూడండి గ్రిల్ పడిందా, ఇది నెక్, ఇది మీకు డౌట్ రావచ్చు, ఇది 2.5 మన +1 పోతుంది కదండి చెస్ట్ లెంత్, ఇక్కడ కట్ అయిపోతుంది కదా, ఇక్కడ వస్తుంది ఎక్స్ట్రా, ఇక్కడంతా 1 ఇంచ్. ఇది కట్ చేసి దీని లోపల పెట్టాలి మనం, ఇది కట్ అయిపోతుంది కదా, ఈ పార్ట్ ఇలా పెట్టాలి, ఫ్రంట్ హుక్సా బ్యాక్ హుక్సా అన్నది దీంట్లో మనం మీ ఆప్షన్. ప్రిన్సెస్ కట్ అంటే ప్రిన్సెస్ చేసుకోవాలన్నప్పుడు ఏం చేయాలంటే మనం పేపర్ కట్ చేసుకొని ఇది ఒక పార్ట్ ఇది ఒక పార్ట్ తీసుకోవాలి. ప్రిన్సెస్ కొంచెం టైం ఎక్కువ పడుతుంది, అదే క్రాస్ కట్ ఈ టక్స్ కట్ జస్ట్ ఒకటే. లేదా అప్పుడు ఏం చేయాలి, ఇళ్ళనే మనం ప్రిన్సెస్ తీసుకోవాలి, తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఇది ప్రిన్సెస్ గీయాలి మనం, గీసుకొని ఇక్కడ 1.5 ఎక్కువ పెట్టాలి మనం, మళ్ళీ ఇది గీసుకొని ఇక్కడ 1.5 ఎక్కువ పెట్టాలి. అర్థమైందా? ఓన్లీ ఈ పార్ట్ కదా ఇప్పుడు మనకు కావాల్సింది. ఇప్పుడు మనకి ఈ పార్ట్ అంటే ఈ పార్ట్ మొత్తం, ఈ పార్ట్ ఇదంతా ఇక్కడ 1.5 తీసుకోవాలి, ఇక్కడ 1.5 తీసుకోవాలి అంతే. ఈ పార్ట్కు ఇక్కడ 1.5 తీసుకోవాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తావు.
ప్రిన్స్ అంటే ఇదే కదా. చూడు ఇక్కడ ఎక్కువ 1 ఇంచు, ఇక్కడ ఇది ఈ పార్ట్ ఒకటి, ఇదంతా ఇది మాత్రం 1/2 ఇంచ్ జాయిన్ చేసేదా. మొత్తం వస్తుంది మళ్ళీ. మళ్ళీ ఈ పార్ట్ వేరే, మళ్ళీ దీనికి మనం ఆన్ ఫోల్డ్ అవసరం లేదు, దీనికి స్ట్రైట్ ఎగేసుకోవాలి మనం, బట్ట వేసి చేయకుండా ఇట్లా. ఈ పార్ట్ ఇక్కడ 1/2 ఇంచే జాయిన్ చేసే బదులు ఇక్కడ 1 ఇంచ్. ఇది అసలు పాయింట్. 2 అటాచ్ చేస్తే ప్రిన్స్ అవుతుంది. ఇది ఒకటే పార్ట్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇది చేద్దామా, ఇది చేద్దామా, ఇది చేద్దామా? ఓకే, ఇదే చేద్దాం. ఇల్లు వస్తుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇల్లు వచ్చేస్తుంది ఇలా. ఇది 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది కదా మనకి. దీని లోపల కిందకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది, ఎందుకంటే ఎక్స్ట్రా ఉండాలి మనం ఓవర్లాక్ చేసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కొత్త వెళ్తాం, మళ్ళీ కలుసుకుందాం. మిస్ లత.